హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ టెట్ మరియు డిఎస్సికి సంబంధించి సైకాలజీలో సృజనాత్మకత అనే అంశం మీద 30 బిట్స్ని ప్రాక్టీస్ చేద్దాము. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాక్టీస్ చేద్దాము. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, నూతన అంశాలు లేదా నూతన సంబంధాలను రాబట్టడం లేదా కొత్త సమస్యలకు పరిష్కారములు రాబట్టడం లేదా నూతన పద్ధతులు కనుక్కోవడం అనేది సృజనాత్మకతకు సంబంధించినది. నెక్స్ట్, ఒక కొత్త ఊహను కానీ వస్తువును కానీ ఉత్పత్తి చేసే ప్రక్రియనే సృజనాత్మకత అని అన్నది జేపీ గిల్ఫర్డ్. నెక్స్ట్, సృజనాత్మకతపై విస్తృత అధ్యయనం చేసిన వ్యక్తి డాక్టర్ జేపీ గిల్ఫర్డ్. నెక్స్ట్, సంపూర్ణంగా లేదా పాక్షికంగా కొత్త గుర్తింపును ఉత్పత్తి చేయడమే సృజనాత్మకత అన్నవారు స్టాగ్నర్ కార్వోస్కీ. నెక్స్ట్, సృజనాత్మకతను మనోవిజ్ఞాన శాస్త్ర అంశంగా జేపీ గిల్ఫర్డ్ మొదటగా ఏ సంవత్సరంలో ప్రస్తావించాడు? 1950లో. నెక్స్ట్, క్రింది వాటిలో సృజనాత్మకత లక్షణం కానిది? సృజనాత్మకత లక్షణాలు: ధారాళత, సహజత్వము, సమస్యల పట్ల సున్నితత్వము. లక్షణం కానిది నిరూపణ. ఆప్షన్ 4 కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, సందర్భోచితంగా భావ వ్యక్తీకరణ సామర్థ్యం అతి వేగంగాను అతి ఉపయుక్తంగాను కలిగి ఉండే సృజనాత్మకత లక్షణము ధారాళత. నెక్స్ట్, భిన్నమైన ఆలోచన క్రమం, ఉపగమాలు ఉండి సమస్యను పరిష్కరించడంలో వైవిధ్యత కలిగిన సృజనాత్మకత లక్షణము నమ్యత. నెక్స్ట్, స్వీయ భావ వ్యక్తీకరణ, ప్రత్యేక స్పందన, నూతన ఆలోచన అనే సామర్థ్యాలు కలిగిన సృజనాత్మకత లక్షణము సహజత్వము. నెక్స్ట్, సృజనాత్మకత లక్షణాలను గిల్ఫర్డ్ కాకుండా ప్రతిపాదించిన మరొక వ్యక్తి టోరెన్స్. నెక్స్ట్, టోరెన్స్ ప్రతిపాదించిన సృజనాత్మకత లక్షణాలు ఎన్ని? 84 లక్షణాలను ప్రతిపాదించాడు. నెక్స్ట్, సృజనాత్మకత ప్రక్రియలోని దశల గురించి ప్రస్తావించిన వారు గ్రహం వల్లాస్. నెక్స్ట్, సృజనాత్మకత ఎన్ని దశలలో జరుగుతుంది? మొత్తం 4 దశలలో జరుగుతుంది. నెక్స్ట్, ఆర్ట్ ఆఫ్ థాట్ పుస్తక రచయిత గ్రహం వల్లాస్. నెక్స్ట్, గ్రహం వల్లాస్ రచించిన పుస్తకం ఆర్ట్ ఆఫ్ థాట్ను ఏ సంవత్సరం రచించాడు? 1926లో రచించాడు. నెక్స్ట్, క్రింది వాటిలో సృజనాత్మకత దశ కానిది? సృజనాత్మకత దశలు: సన్నాహక దశ, గుప్త దశ, నిరూపణ దశ. కానిది పునర్నిర్వచన దశ. ఆప్షన్ 4 కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, నూతన ఆలోచనలు చేయడం, పూర్వపు అంశాలకు అనుసంధానం చేయడం అనేది ఏ సృజనాత్మకత దశకు చెందును? సన్నాహక దశకు చెందును. నెక్స్ట్, మెరుపులాగా సంభవించే సృజనాత్మకత దశ అంతర్దృష్టి దశ. నెక్స్ట్, సృజనాత్మకతలోని చివరి దశ. సృజనాత్మకతలో చివరి దశ నిరూపణ దశ. నెక్స్ట్, ఈ దశలో వ్యవస్థీకరణ, పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ జరిగి సమస్య అంతర్గతంగా అచేతన స్థితికి మారుతుంది. గుప్త దశలో. నెక్స్ట్, వ్యక్తి స్పందించి ఫలితాన్ని నిజ సన్నివేశాలకు అనుప్రయుక్తం చేసి ఫలితాలను నిరూపించే సృజనాత్మకత దశ నిరూపణ దశ. నెక్స్ట్, సృజనాత్మకత ప్రక్రియలోని
మొదటి దశ. సో మొదటి దశ సన్నాహక దశ. నెక్స్ట్ సమస్యకు పరిష్కారాన్ని పొందు సృజనాత్మకత దశ ఏది? అంతర్దృష్టి దశ. నెక్స్ట్ సమస్యకు సంబంధించిన వాస్తవ అంశాల మధ్య సంబంధాన్ని రాబట్టి వివిధ విధానాలను అన్వేషించే సృజనాత్మకత దశ సన్నాహక దశ. నెక్స్ట్ పిల్లల్లో సృజనాత్మకతను పెంపొందించడానికి 5 రకాల పరీక్షలను రూపొందించిన వారు గెట్జెల్స్ జాక్సన్లు. నెక్స్ట్ క్రింది వాటిలో సృజనాత్మకత అశాబ్దిక పరీక్షలు. సో సృజనాత్మకత అశాబ్దిక పరీక్షలు మిన్నెసోటా పరీక్షలు. నెక్స్ట్ వ్యక్తిలో సృజనాత్మకత పెంపొందించే విధానం కానిది. సో పెంపొందించే విధానాలు విభిన్న ఆలోచనలు కలిగించడం, నూతనోత్సాహాన్ని కల్పించడం, అంతర్గత ప్రేరణ కలిగించడం. విధానం కానిది భయం, బిడియం కలిగించడం. సో ఆప్షన్ 1 కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఆలోచనలలో కొత్త సంబంధాన్ని చూసి వెంటనే వ్యక్తీకరించడమే సృజనాత్మకత అని అన్నది చాప్లిన్. నెక్స్ట్ సమస్యలకు అతి త్వరగా స్పందించడం, వాస్తవికతను గమనించే సామర్థ్యం గల సృజనాత్మకత లక్షణం, సమస్యల పట్ల సున్నితత్వం. నెక్స్ట్ క్రింది వాటిలో సృజనాత్మకతకు సంబంధించి సరైనవి ఊహకు రూపాన్ని ఇవ్వడం, కొత్తది సృష్టించడం, ఉన్నదానికి కొత్త రూపాన్ని ఇవ్వడం. సో సంబంధించనిది అంటే ప్రాగుక్తీకరించడం. సో ఆప్షన్ 4 కరెక్ట్ అవుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.